it అండి. We won't get out. Students are suffering. Students has given us the complaint. Why would we take it అండి? ప్రజల ప్రాణాలు పోతుంటే మేము పర్మిషన్లు తీసుకోవాలా? ఎందుకు తీసుకుంటామండి? What do you do అండి? What do you do అండి? Are you principal of this college? Are you the principal of the college? No, are you the principal? Please don't argue with me. No. First of all, get permission. Why would you get permission అండి? ఫుడ్ బాగుంటలేదు అక్క, మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మాకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి, పిల్లలు చెప్తేనే మేము వచ్చాం, మీరు ఎందుకు ఆపుతున్నారు? You know point, we have every right. We have every right. No, this is what you're telling. You can't tell me stop, okay? ప్రస్తుతం మనం నారాయణ చైతన్య స్కూల్స్ అండ్ కాలేజెస్ దగ్గర ఉన్న హైదరాబాద్లో అనేక ఆరోపణలు నారాయణ చైతన్య కాలేజీలు ఫేస్ చేయడం అయితే జరిగింది. అవన్నీ కూడా రుజువు అయ్యాయి. అక్కడ చాలా మటుకు ల్యాక్ ఆఫ్ ఏదైతే గైడ్లైన్స్, గవర్నమెంట్ ఉన్న నార్మ్స్ గైడ్లైన్స్ ప్రకారం ఎటువంటిది కూడా పాటించలేరు. చైల్డ్ ప్రొటెక్షన్, చైల్డ్ రైట్స్ వాళ్ళ తరపున ఏదైతే నార్మ్స్ ఉంటాయి ఇవన్నీ పాటించుకోకుండా గొర్రెల మందల్లాగా పిల్లలని ఆ లోపలనే పాడేస్తున్నారు. ఈ మధ్యకాలంలో నారాయణ చైతన్యంలో తరచూ జరుగుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువ అయ్యాయి. పిల్లలు సస్పీషియస్గా, మిస్టీరియస్గా చనిపోవడం జరుగుతుంది. మొన్నటికి మొన్న కోంపల్లిలో 12 సంవత్సరాల బాబు అడ్మిషన్ అయిన మొదటి రోజే రాత్రి చనిపోవడం జరిగింది. అతనికి ఇప్పటివరకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేదు, అయినా ఎందుకు చనిపోయాడు అనేది పెద్ద మిస్టరీగా మారింది. ఇప్పటివరకు ఆ కుటుంబానికి పోస్ట్ మార్టం రిపోర్టు కూడా ఇవ్వలేరు. ఆ చైతన్య నారాయణ వాళ్ళు కలిసి డిపార్ట్మెంట్తో కలిసి ఇదంతా చేశారు అని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపించడం జరిగింది. అదేవిధంగా ఇదే నారాయణ చైతన్య స్కూల్స్ కాలేజ్లో మొన్న విద్యుత్ షాక్కి ఏదైతే కరెంట్ షాక్కి బలైపోయి కాలేజ్ నుంచి తప్పించుకోవాలని చూసి కరెంట్ షాక్కి గురై స్పాట్లో చనిపోవడం జరిగింది. చాలామంది, అనేక వందలాది మంది స్టూడెంట్స్ చనిపోవడం అయితే జరుగుతుంది. పేరెంట్స్కి ఇంకా ఎందుకు అర్థం కాని విషయము, అయినప్పటికీ కూడా అటువంటి కాలేజ్లో ఎందుకు జాయిన్ చేస్తారు? అసలు ఈ నారాయణ చైతన్య ఈ ప్రైవేట్ హాస్టల్స్లో గవర్నమెంట్ నార్మ్స్ లేకుండా ప్రైవేట్ హాస్టల్లో ఏం జరుగుతుంది? ఒకసారి లోపలికి వెళ్దాం. వీళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, పిల్లలు ఎందుకు ఇంత ఒత్తిడికి గురవుతున్నారు, అదేవిధంగా పిల్లలు ఎందుకు ఇటువంటి ఇది ఒక హాస్టల్ లాగా లేదు, జైల్ లాగా అనిపిస్తుందని పిల్లలు చెప్పడం అయితే జరుగుతుంది. ఒకసారి లోపలికి వెళ్దాం. వీళ్ళ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఫుడ్ కానీ లేకపోతే సేఫ్టీ పరంగా ఎటువంటి ఫైర్ సేఫ్టీస్ ఉంటాయా, లేకపోతే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, సరిగా వసతులు ఉంటాయా అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సుమారుగా దీంట్లో 1000 మంది ఆడపిల్లలు స్టూడెంట్స్ ఉంటారని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఈ హాస్టల్ మొత్తం కూడా ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. హాస్టల్లో కూడా ఎటువంటి వసతులు లేవు, ఒక ప్లే గ్రౌండ్ కూడా లేదు. అమ్మాయిలకి పీసీఓడి కానీ పిఓఎస్ కానీ ఇవన్నీ కూడా పీసీఓడికి సంబంధించి ఇప్పుడు ఆహారం బాగాలేదు కాబట్టి ఇటువంటివి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చేంజెస్ వస్తున్నప్పటికీ కూడా పట్టించుకునే నాదుడు లేడని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఈ హాస్టల్స్ అన్నీ కూడా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినవి ఉంటాయో వీళ్ళందరూ కూడా కాలేజ్కి పర్మిషన్లు తీసుకుంటారు, కానీ హాస్టల్లో పెట్టడానికి ఏదైతే హాస్టళ్ళకి పర్మిషన్లు ఉండవని పూర్తిగా అయితే తెలుస్తుంది. వీళ్ళందరూ పర్మిషన్ కూడా ప్రభుత్వం దగ్గరికి తీసుకునేటివి కూడా ఇవన్నీ కూడా పూర్తిగా ఏదైతే స్కూల్స్ కాలేజెస్కి పెట్టడానికి నారాయణ కానీ చైతన్య కానీ స్కూల్స్ కాలేజెస్కి పెట్టడానికి ఏదైనా ప్రైవేట్ హాస్టల్స్ ఇవన్నీ కూడా స్కూల్స్ కాలేజ్ పెట్టడానికి ఫస్ట్ పర్మిషన్ తీసుకుంటారు. దాని తర్వాత వీళ్ళు హాస్టల్లో పెట్టడం అయితే జరుగుతుంది. మనకి ఇక్కడ ఫ్యాకల్టీ కూడా కనిపిస్తున్నారు, ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్దాం, స్టూడెంట్స్తో మాట్లాడదాం. మనకి చెప్పండి చెప్పండి. యా First of all, get permission from the management. Why do we get it? How can you enter into the campus? Why do we get it అండి? Why do we get it అండి? When people are suffering, students are suffering. Please get out. We won't get out. Students are suffering. Students are suffering. Students has given us the complaint. Students has given us the complaint. They're facing, they're dying. In Narayana Chaitanya, people are dying. Mysterious death. Please, as a faculty, don't talk like this. Why would we take it అండి? ప్రజల ప్రాణాలు పోతుంటే మేము పర్మిషన్లు తీసుకోవాలా? ఎందుకు తీసుకుంటామండి? వసతులు ఇవ్వరు మీరు. లేదండి, లేదు. ఐ హ్యావ్ టు గో చెక్ ఇట్ అవున్ అండి. క్లాసెస్ ఏముందండి? క్లాసెస్ ఎందుకు ఉందని అంటే వీళ్ళ బిహేవియర్ ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా. ఫ్యాకల్టీ పర్మిషన్ లేకుండా వెళ్ళొద్దు అని మాట్లాడుతున్నారు. అంటే
అంటే ప్రజలు చచ్చిపోయినా పర్వాలేదు, ఈ ఇన్స్టిట్యూట్లో ఎవరు చచ్చిపోయినా పర్వాలేదు. ఎందుకండి మాకు కంప్లైంట్లు వస్తున్నాయి కదా, అమ్మాయిలు ఫేస్ అవుతున్నారంట, పోషణ ఆహారం లేదు, కుళ్ళిపోయిన క్యాంటీన్లు అంట. మేము ఎందుకు వస్తాం మరి? మాకు సమాచారం వస్తేనే కదా మేము వచ్చాం. మీరు ఏం చెప్తారు స్వామి చెప్పండి. ఇప్పుడు నేను అమ్మాయిలన్నీ తెచ్చి చూపిస్తే వాట్ డూ యూ డూ అండి? What do you do, Andy? Are you principal of this college? Are you the principal of the college? No, are you the principal? Please don't argue with me. No, are you the principal of the college? Tell me. Madam, first of all, get permission. Why would he get permission, Andy? అంటే వీళ్ళకు ఇప్పుడు మనుషులు చచ్చిపోయినా, ఈ నారాయణ చేతనలో మనుషులు చచ్చిపోయినా, పిల్లలు కుళ్ళిపోయినా వీళ్ళకి మాత్రం పర్మిషన్లు కావాలంట. అంటే వసతులు లేవు, ఎటువంటి నామ్స్ పాటించరు, ఎటువంటి గైడ్ లైన్స్ పాటించరు. ఏమున్నా కూడా ఎన్సిపిసిఆర్ గైడ్ లైన్స్ పాటించరు. చైల్డ్ ప్రొటెక్షన్ కానీ, చైల్డ్ రైట్స్ కానీ ఇవన్నీ పాటించారు. మనం చూడొచ్చు, గేట్లు వేసుకొని ఉంటున్నారు. ఇటువంటి కాలేజ్లో నారాయణ చేతల్లోనో పిల్లలని బలిపస్తులు చేస్తున్నారు. ఇదంతా కూడా తల్లిదండ్రులనే ఖచ్చితంగా అసలు మీ పిల్లలు ఎలా ఉంటున్నారు, ఎటువంటి నామ్స్తో కాలేజ్లు పెడుతున్నారు, వీళ్ళంతా కూడా పెట్టే స్కూల్స్ అన్నీ కూడా కాలేజ్కి పర్మిషన్లు తీసుకుంటారు కానీ హాస్టల్కి ఖచ్చితంగా తీసుకోరు. ఇవి చాలామంది పేరెంట్స్కి తెలీదు. అదేవిధంగా ఎటువంటి క్వార్టర్స్ చూడొచ్చు మనము. క్వార్టర్స్ బాగుంటే సరిపోతుందా? ఒకసారి చూడండి, క్వార్టర్స్ బాగుంది కానీ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కుళ్ళిపోయిన కాలేజ్లో మనకి ఏదైతే క్యాంటీన్లు కనిపిస్తున్నాయో అన్హైజీనిక్ క్యాంటీన్స్ అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఏదన్నా కూడా చెప్పండి. మేము లోపలికి వెళ్ళే అవకాశం లేదండి. అంటే మీడియాకి కూడా పంపించారా మీరు? దేనికండి పర్మిషన్? మీరు ఒకటి చెప్పండి. ఇప్పుడు మీ లేదు మీ కాలేజ్లో ఉన్న వ్యక్తులే అమ్మాయిలు మాకు సమాచారం ఇస్తున్నారు. ఏమని? ఫుడ్ బాగుంటలేదు అక్క, మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మాకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి, పిల్లలు చెప్తేనే మేము వచ్చాం. మీరు ఎందుకు ఆపుతున్నారు? మీరు లోపలికి వచ్చారు కదా, ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఎక్కడ డోర్ వేసుకున్నారు కదండి, పిల్లలతో మాట్లాడి ఇవ్వట్లేదు కదా. పిల్లలతో మార్నింగ్ క్లాసులు నడుస్తున్నాయి. నేను అనేది నేను హాస్టల్కి వెళ్తానన్నా, చెప్పండి. క్లాసులు నడుస్తున్నాయి, వాళ్ళ డిస్టర్బెన్స్ చేయటమే కదా. నేను క్లాస్ డిస్టర్బ్ చేస్తా అనట్లేదండి. క్లాస్ ఎవరు డిస్టర్బ్ చేయండి, నేను స్టూడెంట్ నుంచే వచ్చాను. క్లాస్ డిస్టర్బ్ చేస్తా అనట్లేదు. నేను అనేది హాస్టల్ చెక్ చేస్తామని చెప్పాను. చెక్ చేస్తానప్పుడు మీరు సెక్యూరిటీ గార్డు వాళ్ళకి పర్మిషన్ అంటే ఎవరు పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చి క్లాసులు నడుస్తాయి. అంటే పిల్లలు చచ్చిపోయినా కూడా మేము పర్మిషన్ తీసుకొని రావాలండి? చెప్పండి, మీరు చెప్పండి. మీరు కంప్లైంట్ చేస్తే మాకు తెలియదు కదా. Don't argue, sir. First of all, they have minimum common sense. Get permission. వీ హ్యావ్ వెరీ కామన్ సెన్స్ అండి. వీఆర్ పీపుల్స్ మేము ప్రజల పక్షాన నించుంటాం. చూస్తున్నారు కదా, ఇటువంటి బిహేవియర్ ఉంటుంది వీళ్ళంతా. క్యాంపస్ ఒక్కటే పైకి లక్షల ఫీజులు తీసుకొని దోచుకోవడం జరుగుతుంది. ఇటువంటి క్యాంపస్లలో మనం చూడవచ్చు అమ్మాయిలు కూడా అలా ఎలా ఉన్నారో. క్యాంపస్ మాత్రమే నీట్గా ఉంది, ఎటువంటి ఫైర్ నార్మ్స్ కానీ ఎటువంటివి ఏమీ లేవు. అదే విధంగా పిఓసి కానీ ఇదంతా పీసీఓడి కానీ ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా ఇక్కడ జరిపియనని తెలుస్తుంది. సేఫ్టీ ప్రికాషన్స్ నార్మ్స్ కూడా కొన్ని కాలేజ్లో ఉండవు. ఈ హాస్టల్స్ అందరు దండిగా పైసలు దోచుకోవడానికే ఉన్నారు. ఎలా మాట్లాడుతున్నారు చూస్తున్నారు కదా ఫ్యాకల్టీ. ఒకవేళ నిజంగా ఇవంతా ఉండుంటాయి కూడా వెయిట్ చేస్తాను. ఎటువంటి నార్మ్స్ లేకుండా ఏదైతే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కేవలం ప్లే గ్రౌండ్ ఎక్కడుందండి? ఇప్పుడు చూడండి, ఇరుకిరుకు గదిలు, ఒక్కొక్క గదిలో కూడా సుమారుగా కెపాసిటీ మాత్రం 3కే ఉంటే వీళ్ళు 7-8 బెడ్లు వేసి పిల్లల్ని ఇరికించి ఇబ్బందులు పాలు చేస్తుంటారు. మనం ఇక్కడ చూడొచ్చు మొత్తం ఎంత ఇరుకిరుకు గదిలు కనిపిస్తున్నాయి. ప్లే గ్రౌండ్ లేదు. పిల్లలకి ఎక్కడి నుంచి ఫిజికల్ యాక్టివిటీస్ వస్తాయి? తల్లిదండ్రులు కూడా ఊర్లలో ఉండే పిల్లలు మేము రైతుల బిడ్డలు కానీ లేకపోతే కాయ కష్టం కూలీ చేసుకున్న బిడ్డలు కూడా మేము ఎలాగో చదువుకోలేము, మా పిల్లలు ఖచ్చితంగా చదువుకోవాలని ఇటువంటి మంచి కాలేజ్లో వేద్దామని అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయాలు ఏంటంటే మీ పిల్లల భవిష్యత్తులు మీరే మీ చేతులతో ఖరాబ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే పొద్దున్న నుంచి వీళ్ళని లేపుతారంట. పొద్దున్న 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వీళ్ళకి స్టడీ హవరే ఉంటుంది. ఎందుకు? ఉదాహరణగా ఇటీవలనే ఒక యాక్ట్రెస్ కూడా చెప్పడం జరిగింది, నేను నారాయణ నుంచి వచ్చాను అని చెప్పి. అంటే ఎంతమంది విద్యార్థుల ప్రాణాలు వీళ్ళు తీసుకుంటారు, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ నారాయణ
చైతన్యాలో ఎప్పుడు ఏది జరిగినా కూడా బయటికి రానివ్వరు. ఒకవేళ బయటికి వచ్చినా కుటుంబానికి కంపెన్సేట్ చేసి పంపిస్తారు. ఇటీవలనే కోంపల్లిలో కూడా అదే జరిగింది. చిన్న పసిబాబు 12 సంవత్సరాల బాబు ఎలా చనిపోయాడు ఇప్పటివరకు తెలియదు. అదేవిధంగా చనిపోయిన తర్వాత కుటుంబానికి 10 లక్షలు కంపెన్సేట్ చేసి ఏదైతే వాళ్ళు ఫీజు కట్టారో ఆ బాబుకి స్కూల్ ఫీజు కట్టారో ₹1,00,000 ఆ ₹1,00,000 కూడా ఇచ్చి కంపెన్సేట్ చేసి పంపించడం జరిగింది. అంటే ఆలోచించండి, 10 లక్షల ఒక మనిషి ప్రాణం అంటే ఇటువంటివి 10 లక్షలు ఇవ్వడం, మరో దగ్గర 5 లక్షలు ఇవ్వడం, మరో దగ్గర 3 లక్షలు ఇవ్వడం, ఇవన్నీ తరచూ జరుగుతున్నాయి. ఇక్కడ కూడా కోంపల్లిలో ఉన్న నారాయణ కాలేజ్లో ఏదైతే స్కూల్లో జరిగిన ఆ విషయంలో కూడా మేనేజ్మెంట్లో ఎవరైతే బ్లాక్ వాళ్ళు ఉంటారో సెక్యూరిటీ వాళ్ళు కూడా తాగేసి గంజాయి తాగేసి ఉంటారు. ఇటీవల స్కూల్ పిల్లలు రాడ్లతో కొట్టుకోవడం ఏంటి, అది ఎంత విచిత్రం చూడంటే మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. ఇటువంటి స్కూల్స్లో కాలేజ్లో నారాయణ చైతన్య కానీ ఏ ప్రైవేట్ హాస్టల్స్లో స్కూల్స్లో కానీ తస్మాత్ జాగ్రత్త. మీ పిల్లలు ఎలా ఉంటున్నారో వీళ్ళు ఖచ్చితంగా మానిటర్ చేయట్లేదు. మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఫ్లోర్ మేనేజర్స్ కానీ ఎవరు కూడా అస్సలు చూడట్లేదు. తస్మాత్ జాగ్రత్త. ప్రస్తుతం మనం ఈ మొత్తం నారాయణ చైతన్యానికి పూర్తిగా ఒక 4-5 కాలేజెస్కి రెస్పాన్సిబుల్ ఉన్న ఏజీఎం కొత్తకోట శ్రీనివాస్ అతనికి ఒకసారి కాల్ చేద్దాము. ఇక్కడ ఉన్న సమస్యలు ఒకసారి తెలిసే హలో సార్, నమస్తే అండి. నేను ఆర్టీవీ నుంచి క్రైమ్ రిపోర్టర్ని మాట్లాడుతున్నాను, TV9 రవిప్రకాష్ గారి ఛానల్. అవును. ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ విద్యార్థులది హాస్టల్ ఉందో ఆడపిల్లలది సుమారుగా 1000 మంది వరకు ఉన్నారని చెప్తున్నారు కదా. దీంట్లో ప్రధానంగా మాకు ఎంతమంది ఉన్నారు? హలో, మీరు చెప్పండి, మాకు తప్పైతే కరెక్ట్ చేయండి. ఎంతమంది ఉన్నారు? ఓకే, సో 3,000 మందో 3,000 మంది అని మాకు సమాచారం వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళైతే 1000 మందే ఉన్నారు. కెపాసిటీ మాత్రం 1000కి ఉంది. 900 మంది ఉన్నారని అయితే చెప్తున్నారు. ఓకే, అది అక్కడ పక్కన పెడితే విద్యార్థుల నుంచి అమ్మాయిల నుంచి కన్సర్న్ ఏంటి అంటే వాళ్ళు కంప్లైంట్స్ ఏంటంటే ఇక్కడ క్యాంటీన్స్ అన్నీ కుళ్ళిపోయి ఉంటున్నాయి, ఫుడ్ మాకు పడట్లేదు, మాకు PCOD ప్రాబ్లం వస్తుంది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి, గ్రౌండ్ కూడా లేదు, మాకు సోషల్ యాక్టివిటీస్ ఎక్కడ ఫిజికల్ యాక్టివిటీస్ అసలు లేవు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ హాస్టల్లో ఉండాలంటే అని వీళ్ళు చెప్పేది ఇది. స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ చెప్పేది ఈ మాట. అదేవిధంగా బెడ్స్ కూడా చాలా ఇబ్బందులు అవుతాయి, ఇరిగిరిగా అనిపిస్తున్నాయి, స్పీషియస్గా లేదు మాకు, అసలు గ్రౌండ్ కూడా లేదు, ఫిజికల్ యాక్టివిటీస్ లేవు, ఫుడ్ సరిగ్గా ఉండట్లేదు, మాకు ఇబ్బందులు అవుతాయని వీళ్ళు చెప్తున్నారు. దీనికి మేము ఇప్పుడు వచ్చింది ఏంటి అని అంటే ఒక్కసారి హాస్టల్ చూసుకుందామని వచ్చాను నేను, చెక్ చేద్దాం అసలు వీళ్ళ సమస్యలు ఏంటి, స్టూడెంట్స్తో మాట్లాడదామని వచ్చాను నేను. మీరు చెప్పండి సార్. ఇక్కడ అంటే మీరు ఛానల్ కదా అని పోయి ఇట్లాంటి టైంలో ఇష్టం చేసేసి వీడియోలు తీసుకుంటాం, పిల్లలతో మాట్లాడతాం, వాళ్ళతో మాట్లాడతాం, దేనికైనా ప్రియర్ పర్మిషన్. ఇప్పుడు ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అయినా, లెట్ మీ బీ వెరీ క్లియర్ విత్ యూ సార్, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అయినా విద్యార్థుల సమస్య. మేము ఎప్పుడు ప్రజల పక్షాన నించుంటాం, మీడియా అనేది ప్రజల పక్షాన నించోడానికి ఉంటాం. నేను పిల్లల పక్షాన ఉంటాను, ఇబ్బంది లేదు. ఇఫ్ యూ గెట్ సచ్ కైండ్ ఆఫ్ కంప్లైంట్, ఓకే ఇలా వస్తున్నాయి సార్, మరి దీనికి సంబంధించి మరి మేము సార్ ఐ టెల్ యూ సంథింగ్ సార్. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తా అంటే వాళ్ళు ఓరల్గా మా కంప్లైంట్ ఇచ్చారు, పిల్లలు వెళ్ళి పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేలాగా ఉంటుంది ఆ పరిస్థితి. పిల్లలు పోయి పోలీస్ స్టేషన్ అవసరం లేదు, పేరెంట్స్ ఉంటారు కదండి, ఫీజులు కట్టేది వాళ్ళే కదా. చెప్పండి, భయపడుతున్నారు కదా సార్. ఇప్పుడు వాళ్ళు భయపడకపోతే ఇప్పుడు మాకు చెప్పారు కానీ వాళ్ళు పేరెంట్సే కానీ వీళ్ళు కానీ ఫీజులు కట్టారు, మీరు ఎక్కడ వాళ్ళని పంపించేస్తారన్న భయం ఉంది వాళ్ళకి. అంటే ఇప్పుడు మీరు నాకు అలా చేస్తారా చేయరా సార్ లోపల, అదొకటే చెప్పండి. నో నో నేనేం అడుగుతున్నా మీరు వినండి. ఇప్పుడు నన్ను హాస్టల్ని ఒక్కసారి చూడనిస్తారా లేదా, ఇన్స్పెక్ట్ చేయనిస్తారా లేదా? సరే సార్, ఇప్పుడు ఫాల్స్ అయినా కూడా మీరు బాగున్నారు కదా, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ 100% క్లియర్ ఉంది కదా మీ దగ్గర నుంచి వసతులు అన్నీ.
ఫర్ దట్ ఐ నీడ్ ఎ టైం జస్ట్ టు క్లీన్ అప్ ఎవ్రీథింగ్ సార్. అంటే నో, నేను ఒకటి అడుగుతాను వినండి. ఇప్పుడు నేను ఇక్కడ మీ ఇన్స్టిట్యూట్లో నించొని ఉన్నాను, రిసెప్షన్ దగ్గర నించొని ఉన్నాను. నేను మిమ్మల్ని ఒకటి ఇప్పుడు కుదిరింది వచ్చింది, మాకు కుదరొద్దా? నేను వేరే పనులు ఉండవా మాకు? అవునండి, ఇప్పుడు నేను స్టూడెంట్స్ని డిస్టర్బ్ చేయను అన్నాను కదా. స్టూడెంట్స్కి క్లాసెస్ అవుతున్నాయి, నేను ఒప్పుకుంటా. నేను స్టూడెంట్ నుంచే వచ్చాను. ఒక్కసారి నా మాట వినండి. నేను స్టూడెంట్స్ నుంచే వచ్చాను. ఇప్పుడు స్టూడెంట్స్ని నేను డిస్టర్బ్ చెయ్యను. నేను హాస్టల్ దగ్గరికి వెళ్ళి వసతులు ఎలా ఉన్నాయో చూస్తాను అంతే. ఓకే ఓకే కదా, యా. దానికోసం టైం పడుతుంది కదా. టైం ఎందుకు పడుతుందండి? నేను ఇక్కడ సార్ ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది సార్ ఫ్లాస్ ఉన్నాయని. నేను మీతో వాదించదలుచుకోలేను. ఇట్స్ వెరీ క్లియర్. నేను అదే అంటున్నా, వీ హ్యావ్ ఎ ప్రాబ్లం రైట్. ఇప్పుడు మీకు వచ్చిన నోటీస్ పోయి అంటే రెక్టిఫై చేసుకుంటా అంటున్నారా? మీరు ఏమంటున్నారు నాకు క్లియర్గా చెప్పండి. మీరు రెక్టిఫై చేసుకుంటా అంటున్నారా లేకపోతే ఏమంటున్నారు? మరి ప్రాబ్లం లేనప్పుడు లెట్ మీ గో ఇన్ సార్. ఒకసారి మమ్మల్ని చెక్ చేయనివ్వండి, మేము వెళ్ళనివ్వండి, స్టూడెంట్స్తో మాట్లాడతాం. మీరు ఛానల్ అంటున్నారు, మీరు ఏమైనా అలిగేషన్ చేస్తారు, దాని గురించి నాకు సంబంధం లేదు. లెట్ us go and see sir. Okay, it's waste of time. His Srinivas AGM అంట. Just లిటరలీ వేస్ట్ ఆఫ్ టైం. చూస్తున్నారు కదా, లైవ్లో తీసుకున్నాం మిమ్మల్ని. ఇటువంటి నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు ఈ మేనేజ్మెంట్ వాళ్ళందరూ. ఇటువంటివంటే చూస్తున్నారు కదా, ఇప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళి మేము చూస్తాము ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ వసతులు లేవు, కుళ్ళిపోయిన క్యాంటీన్లు, లీకేజ్ గోడలు కూడా ఇక్కడ ఉన్నాయని మేము చెప్పడం అయితే జరుగుతుంది. చూడొచ్చు కూడా స్పాట్ ఎంత డర్టీగా ఉందో. అయినప్పటికీ కూడా లోపలికి వెళ్తాం మేము. ఇక్కడ రిసెప్షన్ దగ్గరనే వెయిట్ చేస్తున్నాం. ఒకసారి లోపలికి పంపించండి, మేము చూస్తాము. స్టూడెంట్స్ని డిస్టర్బ్ చేయం, క్లాసెస్ అవుతున్నాయి కాబట్టి. జస్ట్ క్లోజ్ డోర్స్ ఉంటాయి కదా, ఒకసారి వెళ్ళి చూస్తాం వసతులు ఎలా ఉన్నాయంటే లేదు మాకు టైం కావాలంటే టైం దేనికి? ఇవన్నీ సర్దు మిరుకొని మొత్తం క్లీన్ నీట్ సాఫ్ సఫాయి చేసుకొని పిలుస్తారా మీడియాని? సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ అండి. చూస్తున్నారు కదా, ఇటువంటి నారాయణ చైతన్యలో మీ పిల్లలకి భద్రత అస్సలు లేదు. దయచేసి ప్రజలారా ఇలాంటి కాలేజెస్లో, స్కూల్స్లో మీ పిల్లల్ని జాయిన్ చేసి వాళ్ళ భవిష్యత్తు మీ చేతులతోనే బలి చేయకండి. ఎటువంటివి ఉండవు, ఒక ఫైర్ సేఫ్టీస్ ఉండవు, కుళ్ళిపోయిన క్యాంటీన్లు, లీకేజ్ అవుతున్న గోడలు, ఎటువంటి గైడెన్స్ చైల్డ్ యాక్ట్ కింద, చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఎటువంటి గైడెన్స్ ఉండవు. ఎంతోమంది ప్రాణాలు ఒత్తిడికి చెంది ప్రజలు, చిన్న పిల్లలు ఒత్తిడికి చెంది చనిపోవడం అయితే జరుగుతుంది. ఎలా చనిపోతున్నారో కూడా తెలియదు, వాళ్ళకి ఏమవుతుంది. మొన్న రాత్రి ఆ బాబు ఏడ్చుకుంటూ పడుకుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా టీమ్, అక్కడ ఉన్న ఆయా కానీ లేకపోతే వాచ్మ్యాన్ కానీ లేకపోతే వీళ్ళంతా స్టాఫ్ ఉంటారు కదా ఒక బిల్డింగ్ హాస్టల్ అన్నప్పుడు, ఎవరు కూడా బాబుకి ఏమవుతుందని చూడకుండా ఆ నైటే బాబు ఊపిరి ఆగిపోయి చనిపోయాడని చెప్పడం జరిగింది. అంటే ఇటువంటివి చావులు తరచూ జరుగుతాయి. ఈ మధ్యకాలంలో నారాయణ చైతన్య అని ఒక ఈ దాంట్లో మొత్తం పూర్తిగా కూడా ప్రజలు చనిపోవడం అయితే జరుగుతుంది. ఇదంతా కూడా ఒక మాయాజాలం చెప్పాలంటే. ఇటువంటి కాలేజ్లో మీ పిల్లల్ని స్కూల్స్లలో ఖచ్చితంగా జాయిన్ చేయకండి. ఎన్నో ప్రాణాలు పోతుంది. సేఫ్టీ నార్మ్స్ లేని కాలేజీలు ఎందుకు? ఒక ఇరుకు గదిలో మీ పిల్లలు బతుకుతున్నారు. ఒక ప్లే గ్రౌండ్ ఉండదు, ఐదర్ కౌన్సిల్ ఇవ్వడానికి కూడా ఒక టీచర్ ఉండదు ప్రాపర్గా. ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా హైలీ ప్రొఫెషనల్ కూడా ఉండరని కూడా సమాచారం వస్తుంది. ఇది ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో, దీంట్లో పిల్లలకి ఎల్బీ నగర్ దగ్గర ఉంది. ఈ పిల్లలకి కూడా పిఓసి ప్రాబ్లం, ఇదంతా పీసీఓఎస్ ప్రాబ్లం ఇవన్నీ వస్తున్నాయి. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి అక్క. పీరియడ్స్ సరిగ్గా అవ్వట్లేదు. ఫుల్ మాకు చాలా ఇబ్బందిగా అవుతుంది. పొద్దున్న నుంచి రాత్రి వరకు చదివిస్తూనే ఉన్నారు. ఫిజికల్ యాక్టివిటీ లేదు, సరిగ్గా పడుకొని ఇవ్వరని. వీళ్ళకు ఒక శిక్ష జైల్లాగా అనిపిస్తున్న స్కూల్స్, కాలేజ్, కళాశాలలు ఎందుకండి? మీ పిల్లలు దీంట్లో చదవాలా? వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే మంచి వ్యవస్థలో ఉండాలి, వాళ్ళు మంచి అట్మాస్ఫియర్లో ఉండాలి. ఇటువంటి అట్మాస్ఫియర్లో మీరు జాయిన్ చేస్తే మీ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ మెంటల్ హెల్త్, మెంటల్ కండిషన్ ఎంత దెబ్బతింటుంది. పిల్లలు పారిపోతున్నారు గోడలు దుంకి. ఇటువంటి హాస్టళ్లలో ఉండలేక, భరించలేక, వసతులు లేని హాస్టల్లో భరించలేక మొన్న గోడ దూకితే ఆ ఎలక్ట్రిక్ షాక్ తగిలి ఒక బాబు స్పాట్ అక్కడనే చనిపోయాడు. అంటే గోడ దూకాల్సిన అవసరం ఏంది మీ పిల్లలకి? దయచేసి ప్రజలు మీరే ఆలోచించాలి ఎటువంటి స్కూల్స్, కాలేజ్లో మీరు వేస్తున్నారు. ప్రస్తుతం మన నారాయణ చైతన్య కాలేజెస్ దగ్గర ఉన్నాం. మనతో పాటు విద్యార్థి సంఘాలు ఉన్నాయి. మనం ఏ విద్యార్థి సంఘాలకి సపోర్ట్ కాదు, ఎవరైతే స్టూడెంట్ పక్షాన, ప్రజల పక్షాన ఉంటారో వాళ్ళ గురించే మనం ఇంటర్వ్యూ చేయడం అయితే జరుగుతుంది. చెప్పండి అన్న, మీ పేరు, ఏ విద్యార్థి సంఘం నుంచి? నా పేరు కనకాల శ్యామ్ కుర్మ, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు ప్రస్తుతము ఈ రెసిడెన్షియల్ కళాశాలలో అయితే ఎంత దారుణంగా ఉన్నాయంటే, జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు చదువుకునే అవకాశం ఇస్తారు. సేమ్ ఆ విధంగానే
వాళ్ళకి కనీసం రక్షణ ఉంటుంది, డాక్టర్స్ పర్యవేక్షణ ఉంటుంది, వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ అనేది ఇస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రము వీళ్ళకి ఎటువంటి పర్యవేక్షణ కానీ ఇంకేమైనా రక్షణ కానీ ఎటువంటిది లేదు. అలాంటి క్రమంలోనే ఈ నిర్బంధ విద్య నడుస్తుంది. జైల్లో ఉన్న వాళ్ళకి రక్షణ ఉంది, వాళ్ళకి మానిటరింగ్ ఉంది, వాళ్ళకి డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా స్పోర్ట్స్కి గేమ్స్కి టైం ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ ఏంటంటే నారాయణ, చైతన్య కానీ ఎస్ఆర్ కాలేజీలు కానీ నిర్బంధ విద్య అని అంటే జైలు కంటే కూడా దారుణమైన విద్య ఈ కార్పొరేట్ స్కూళ్ళలో కాలేజీలో నడుస్తుంది. వీళ్ళకి ఒక గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇచ్చింది. ఈ గైడ్లైన్స్లో ఒక జిహెచ్ఎంసీ లిమిట్లో అయితే 1 లక్ష రూపాయల లోపల, లేకపోతే ఇంకా అదర్స్ అయితే 80,000 అట్లా తీసుకోవాలని చెప్పేసి అని ఉన్నది. కానీ వీళ్ళు 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తారు. వీళ్ళకి ఇంకో గైడ్లైన్స్ ఏంటంటే ప్రతి ఒక్క 60 మందికి ఒక వర్కర్ ఉండాలని అంటారు. వాళ్ళు కుకింగ్ చేయడం కానీ కేరింగ్ కానీ. వీళ్ళకి 2000 మందికి కూడా ఒక 5 మంది ఉంటారు వర్కర్లు. అంటే స్టోర్ మేనేజర్ కూడా లేని పరిస్థితి అయితే ఉంది. పిల్లలకి రాత్రి వాళ్ళకి జ్వరాలే వచ్చాయి, ఇంకేమైనా అయినా హెల్త్ కండిషన్ ఎలా ఉంది అని పట్టించుకునే నాదుడు కూడా లేడు అక్కడ. దాని గురించి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న శ్రీ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్ కొంపల్లి జోన్లో ఆ స్కూల్లో రాత్రి 12 సంవత్సరాల పిల్లోడు బాగా కడుపు నొప్పి, ఛాతి నొప్పి లేస్తుందని చెప్పేసి అని అరుపులు కేకలు వేస్తే కూడా వరండాలో చూస్తే పాపం పక్కన ఉన్న పిల్లలు వాళ్ళ అమాయకులు అదే రోజు జాయిన్ అయ్యారు. వాళ్ళు వచ్చి ఎవరైనా లేపుదాము అని చెప్పి చూస్తే వరండా ఏ నుంచి అంత పొడుగున్నది, కానీ ఒక్క మనిషి కూడా అక్కడ లేడు. ఆ మనిషి ఒకవేళ అక్కడ ఉండుంటే, వాళ్ళు ఎవరైనా అందుబాటులో ఉండుంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ పిల్లోడు బతికేటోడు. వాడు ఛాతి నొప్పి లేసి వాడు ఏందనేది వాడు తెలుసుకోకుండా వాడు కనీసము ఏం జరిగిందో నాకు అని చెప్పేసి మనకు తెలియదు పిల్లోడికి. పక్కనున్న పిల్లలకు కూడా అది గుండె నొప్పి ఇంకే నొప్పి కూడా తెలియదు. కేవలం అక్కడ ఎవరు కూడా ఫ్లోర్ ఇన్ఛార్జ్ అందుబాటులో లేకపోవడం వల్లనే ఆ పిల్లోడు తెల్లారి లేసేసరికి గుండెపోటుతోని కార్డియాక్ అరెస్ట్ అయి చనిపోవడం జరిగింది. వాళ్ళు తెల్లారి పేరెంట్స్ అందరూ వచ్చేసి గొడవ చేస్తే అక్కడ మేము కూడా విద్యార్థి యువజన సంఘాలు వెళ్ళి వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించడం తప్ప ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేకపోయినాం. అలాంటి చరిత్ర ఈ కార్పొరేటు కాలేజీలో స్కూల్. అది ఒక రక్షణ లేదు, ఒక డాక్టర్ ఉండాలి కంపల్సరీ, లక్షల ఫీజులు. ఈ ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఎన్సిపిసిఆర్ ఏదైతే చైల్డ్ రైట్స్ కానీ ప్రొటెక్షన్ కింద ఎటువంటి గైడ్ లైన్స్ కానీ నార్మ్స్ కానీ పాటించట్లేదు. ఇంతకుముందు కూడా నేను లోపలికి వెళ్ళడం జరిగింది. ఒక సమస్య వచ్చింది, ఇట్లా మాకు వసతులు సరిగ్గా లేవు అని కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. లోపలికి వెళ్ళే క్రమంలో కూడా ఇది మా ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అంటే లోపలికి ఫ్లాస్ ఉన్నాయి కాబట్టి, వాళ్ళ తప్పులు ఉన్నాయి కాబట్టి చూపించుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రైవేట్ ప్రాపర్టీ అని అంటే వాళ్ళ ఇంటి లోపలికి వెళ్తున్నాం ఏమన్నా. కొన్ని వేల మంది విద్యార్థులు తల్లిదండ్రులు వీళ్ళ మీద నమ్మకంతో ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళడం జరుగుతుంది. ఆ పిల్లలే ఎంతోమంది ధైర్యంగా చెప్పలేక, మాకు ఫుడ్ సరిగ్గా లేదని చెప్పలేక, ఎన్నో విధాల సమస్యలు ఉన్నాయని చెప్పలేక ఇట్లా మీలాంటి వాళ్ళని సంప్రదించడము, మాలాంటి వాళ్ళని సంప్రదించడము, ఫోన్లు చేయడం లాంటివి జరుగుతుంది. ఖచ్చితంగా మీడియాకు కానీ ప్రజా సంఘాలకు కానీ లోపలికి వెళ్ళి సమస్యలను పర్యవేక్షించే హక్కు ఉన్నది, 100% ఉన్నది. మొన్న హాస్టళ్ళకి అసలు అఫీషియల్ పర్మిషన్సే లేవు. హాస్టల్కి ఏమున్నా కూడా గతంలో కొన్నిటికి పర్మిషన్స్ ఇచ్చారు. వీళ్ళు పర్మిషన్లు కూడా ఎలా తీసుకుంటారని సమాచారం అంటే వీళ్ళు తీసుకునేది కాలేజ్ల కోసం తీసుకుంటారు, కానీ ఇల్లీగల్గా వీళ్ళు హాస్టల్ రన్ చేస్తూ ఉంటారు. పర్మిషన్లు మాత్రం కాలేజ్ల కోసం తీసుకుంటారు, హాస్టల్ మాత్రం ఎటువంటి పర్మిషన్ లేకుండా లోపల నడిపించేస్తూ ఉంటారు. 100% నిర్బంధ విద్యకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు ప్రభుత్వాలు. వీళ్ళేందంటే ప్రభుత్వాల అధికారులతోని కుమ్మక్కయ్యి ఆ అధికారులను మేనేజ్ చేసుకొని వీళ్ళకి ఉన్న లక్షల కోట్ల రూపాయల దోపిడీతోని ఈ రాజ్యాన్ని వెళ్తున్నారు ఈ చైతన్య, నారాయణ, ఎస్ఆర్. వీళ్ళేందంటే పర్మిషను అసలు కాలేజీలకు కూడా సరిగ్గా పర్మిషన్లే ఉండవు. పర్మిషన్లు ఉన్నా లేకున్నా అడ్మిషన్లు మొదలుపెట్టేస్తారు. మొన్న అక్కడ కోహెడల నారాయణ క్యాంపస్ ఉంది, అక్కడ పిల్లోడు జాయిన్ అయ్యి వారం రోజులైంది. ఆ పిల్లోడు వాళ్ళకి ఎంత బలవంతకు అతను వచ్చిన వాళ్ళని కౌన్సిలింగ్ చేసేది లేదు. పిల్లలకి ఏమి ఇష్టం, స్పోర్ట్స్ ఏమైనా ఆడతారా, వాళ్ళకి ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఇంకేదన్నా అని చెప్పేసి అని వాళ్ళకి కౌన్సిలింగ్ చేసేవాడు కూడా ఎవడు లేడు. వాళ్ళకి మెంటల్గా కౌన్సిలింగ్ చేసేవాళ్ళు లేక, మోటివేషన్ చేసేవాళ్ళు లేక ఆ పిల్లోడు మొన్న గోడ దూకి పారిపోతుంటే అక్కడ ట్రాన్స్ఫార్మర్ వైర్ ఉంది, షాక్ కొట్టి చనిపోయి అక్కడ పడిపోతే తెల్లవారి కొన్ని గంటల తర్వాత ఆ పిల్లోని గమనించి, ఒక రోజు తర్వాత గమనించిన వైనము
పోలీస్ కంప్లైంట్లకి ఇస్తే ఎందుకని ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టించుకోదు? అంటే ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని అరాచకాలు, వందలాది మంది స్టూడెంట్స్ ప్రాణాలు వదిలేస్తున్నారు ఈ ఇన్స్టిట్యూట్లో. అసలు ఎందుకు పట్టినట్టు ఉంటుంది ప్రభుత్వం? అంటే వీళ్ళు ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఓకే చనిపోయారా, ఇంత కంపెన్సేట్ చేస్తాం, ఇంత డబ్బులు ఇస్తాము, వాళ్ళకి ఇంత పెద్ద మొత్తాన డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపోతారు అని తరచూ ఇటువంటివే జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఎట్లా అరికట్టగలుగుతాం? అదేవిధంగా ప్రభుత్వం ఎందుకని ఇటువంటి కాలేజీల పైన చర్యలు తీసుకోరు? డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కానీ వీళ్ళందరికీ కూడా ఉన్నాయి, అధికారం ఉంది, కానీ అయినప్పటికీ కూడా వీళ్ళు ఎందుకని చర్యలు తీసుకోరు? ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు ఈ విషయంలో ఉంటుంది. విద్యార్థి సంఘాలుగా ఎన్నోసార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా కానీ డిఐఓ గారు కానీ ఇంటర్మీడియట్ బోర్డు కానీ వాళ్ళు కమిషన్లు తీసుకుంటురా, కాసులో కకృతి పడుతురా తెలియదు. కానీ ఎన్ని కంప్లైంట్లు ఇవ్వని వాళ్ళకు మాత్రం ఏ కంప్లైంట్ ఇచ్చినా కానీ ఆ పై లెవెల్నే మేనేజ్ చేసుకొని ఈ విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే, ప్రభుత్వాలు ప్రజలకు అనుగుణంగా ఉండాలి తప్ప ఈ ప్రభుత్వ తొత్తులుగా మారి, ప్రభుత్వాలు ఈ ఎడ్యుకేషన్ సిస్టానికి తొత్తులుగా మారి వాళ్ళకి అనుగుణంగా ఉండొద్దని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యమే 100% ఉంది ఇక్కడ. ప్రభుత్వం అంతకుముందు గతంలో తెలంగాణ రాకముందు మాజీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, నేను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, మన తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళని కోదాడ పొలిమేర దాటిపిస్తా అని చెప్పని అన్నారు. కానీ ప్యాకేజీల రూపంలో మొత్తానికి ప్రగతి భవన్కి ముట్టడంతో వీళ్ళు ఇంకా వేల బ్రాంచులు పుట్టుకొచ్చినాయి. వీళ్ళ గల్లీకి ఒక బ్రాంచ్ ఉంటుంది. కిరాణా షాపులు ఏ విధంగా అయితే ఉన్నాయో, నారాయణ, చైతన్య, ఎస్ఆర్, ఆ విధంగా గల్లీకోటి బ్రాంచ్ పుట్టుకొచ్చినాయి. ఈ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ అధికారులకు కనిపిస్తలేదా? ప్రభుత్వ అధికారులకు ఈ గైడ్లైన్స్ మీరే ఇచ్చారు కదా, ఈ గైడ్లైన్స్ ప్రకారంగా ఈ కాలేజీలు లేవు అని చెప్పేసి అని కనిపించట్లేదా? నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వ అధికారులు ఉండడం వల్లనే మేము ఎన్నోసార్లు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఫీజుల గురించి టార్చర్లు పెడుతున్నారు, ఎగ్జామ్స్ వస్తే హాల్ టికెట్ ఇవ్వట్లేరు, వాళ్ళపైన చర్యలు తీసుకోండి అని చెప్పానని హాల్ టికెట్లు కూడా ఆన్లైన్లో పెట్టండి. వీళ్ళు హాల్ టికెట్లు వచ్చేసరికి డబ్బులు కడితేనే ఇస్తాం. 60% ఫీజు 2 లక్షల రూపాయలు ఉంటే 60% ఫీజు ముందు కడితేనే ఈ గేట్ లోపలికి రానిస్తారు. ఈ గేట్ లోపలికి 60% ఫీజు తీసుకోవాలని చెప్పేసి అని ఎవరు చెప్పిండు? ఈ అధికారులకు తెలియదా? అధికారులు ఈ ప్రైవేటు కార్పొరేట్ని మొత్తం ఎట్లా అంటే వీళ్ళు కుమ్మక్కయ్యి అధికారుల నిర్లక్ష్య వైఖరే ఈ ఆత్మహత్యలకు కారణం. ఈ పిల్లలకి, విద్యార్థులకి ఇంటర్మీడియట్లో వచ్చేసరికి చదవాలనుకున్నవాడు, చదువుకునేవాడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ గవర్నమెంట్ కాలేజీలో కూడా చదువుకుంటాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక స్వేచ్ఛనిచ్చి ఎంతవరకు చదువు చెప్పాలి, ఎంతవరకు స్పోర్ట్స్ ఇవ్వాలి, ఎంతవరకు కౌన్సిలింగ్ చేయాలి. ఒకడు సింగింగ్ ఉంటాడు, ఒక ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఉంటాడు, ఒకడు స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఉంటాడు, ఒకడు క్రికెట్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఉంటాడు. అలాంటి ఆటపాటలకి ఇక్కడ ఎలాంటి ప్లేస్ ఉండదు. ఏది ఉన్నా కూడా మార్నింగ్ 5 గంటలకు లేబట్టాలి, బలవంతంగా రుద్దాలి. ఇంకేమన్నా ఉంటే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేపర్లు లీకేజ్ తెచ్చుకోవాలి, ర్యాంకులు తెచ్చుకోవాలి. 1, 2, 3 1, 2, 3 ఇక ఈ ర్యాంకులన్నీ వీలయ్యే. మొన్నటిదాకా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లీకేజ్ అయింది. ఇప్పుడు మొన్న నీట్లో కూడా అంత పెద్ద సంస్థ, అది నిర్లక్ష్య వైఖరి ఎవరిదానంటే ఈ కార్పొరేట్ దోపిడీదారులదే. ఈ కార్పొరేట్ వాళ్ళందరూ ఏంటంటే లక్షల కోట్లు సంపాదించి మాకు ఇంకా లక్షల కోట్లు సంపాదించుకోవాలి మేమని చెప్పేసానని అధికారులతో కుమ్మక్కాయి, రాజకీయ నాయకులతో కుమ్మక్కాయి ఆ పేపర్ లీకేజీలు మొత్తము వీళ్ళ ఆధ్వర్యంలో నడుస్తాయి. ఈరోజు విద్య ఎలా ఉందంటే పూర్తిగా ఈ సర్వీస్ సేవా దృక్పథం పోయి వ్యాపార దృక్పథం కింద తయారైంది. ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎన్ని లక్షల ఫీజులు వసూలు చేయాలి, ఇదే కోణంలో ఆలోచిస్తుంది తప్ప ఎక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, పిల్లల్ని ఎట్లా తయారు చేయాలి, దేశానికి ఎలా సర్వీస్ అందిస్తారు, ఈ కోణం అనేది వాళ్ళ మైండ్లో ఎలాంటి ఆలోచన అయితే వాళ్ళకి లేదు. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే లైబ్రరీ ఉండదు, పిల్లలకు గేమ్స్ ఆడుకోవడానికి, ఎలాంటి యాక్టివిటీ చేయడానికి గ్రౌండ్లే ఉండవు హైదరాబాద్లో అయితే. ఇట్లాంటి నిర్బంధ విద్యతో పిల్లల్ని లక్షల అకాడమీకి డే 1 స్టార్ట్లో మినిమం 60% ఫీజు ఉంటేనే కాలేజీకి అలో చేస్తారు. అకాడమీకి డే 1లో అంటే వాడు అప్పటికి బుక్స్ చేయడు, ఏది చేయడు. అంటే డే 1లో 60% ఫీజు అంటే ఏ రకంగా ఇవ్వాలి? ఇది చాలా చాలా తప్పు. ప్రభుత్వం పెద్దలే దీంట్లో వీళ్ళు కాలేజీ వ్యవస్థ పెడుతున్నారు. దాని ద్వారా ఇదంతా జరుగుతుంది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కాలేజీలు పెట్టకుండా ఉంటే ఇలాంటి సమస్య రాదు. వీళ్ళు ప్రభుత్వంగా కఠినంగా చర్యలు తీసుకుంటారు వాళ్ళ మీద. మెయిన్ సమస్య ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ అమ్మొద్దు అని చెప్పని ఇచ్చింది. సుప్రీంకోర్టు మన దేశంలో అత్యున్నత న్యాయస్థానం. అంత పెద్ద న్యాయస్థానం కూడా వీళ్ళకి లెక్కలేదు. 20 నుంచి 25 వేల రూపాయల ఖర్చు వీళ్ళకి ఒక మెటీరియల్ స్టేట్ వాళ్ళు ఏమన్నారు కదా,
స్టేట్ గవర్నమెంట్ ఏమో అన్నారు కాబట్టి వీళ్ళు వాళ్ళు కుమ్మక్క అవుతారు కాబట్టి పట్టించుకోరు. మేము విద్యార్థి యువజన సంఘాలు పోరాటం చేసి ఇక్కడ బుక్స్ అమ్ముతున్నారు, అక్కడ బుక్స్ అమ్ముతున్నారు, ఇక్కడ యూనిఫామ్ అమ్ముతున్నారు అని కొట్లాడితే ఆ ఎంఈఓ గారు రావడానికి ఓ సంవత్సరం పడుతుంది. ఆయన కొట్లాడి ఆయన బలవంతంగా తీసుకొని వచ్చినప్పటికీ ఇక్కడ పుణ్యకాలం కాస్త గడుస్తుంది. ఒక్కటే మేడం, ఇక్కడ జరిగేది ఏంటంటే ప్రభుత్వ అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారు. మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాము. వాళ్ళే కనుక ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఉన్నది, ఫుల్ యాక్టివ్ ఉంటారు పోలీసు వాళ్ళు. ఎందుకు ఆ విధంగా కేసులు ఎందుకు బుక్ చేస్తున్నారు వాళ్ళ మీద? వాళ్ళు ఇమ్మీడియట్గా పట్టుకుంటున్నారు, కేసులు బుక్ చేస్తున్నారు, జైల్లో పంపిస్తున్నారు. మరి వీళ్ళని ఎందుకు వదిలిపెడుతున్నారు? ఈ డిఓ గారు కానీ ఎంఈఓ గారు కానీ పైన ఉన్నటువంటి అధికారులు కానీ వీళ్ళని వదిలిపెట్టేసారు. దోచుకోండి, దొరికినంత దోచుకోండి అని చెప్పేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ వదిలిపెట్టేసారు. మేము ఫైనల్గా ఏంటంటే ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశ్వర సార్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. వీళ్ళపైన చర్యలు తీసుకోండి, ఫీజు నియంత్రణ కమిటీ వేయండి. ఫీజు నియంత్రణ కమిటీ వేసి మధ్యతరగతి కుటుంబాలు ఎవరైనా జాయిన్ కావాలనుకున్నానికి అవకాశం కల్పించండి. లేదంటే ఈరోజు 2.5 లక్షలు ఉంది, రేపు 5 లక్షలు అవుతుంది. ప్రతి ఒక్క పేరెంట్కి ఏంటంటే నా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవాలి అని చెప్పిన ఆశ ఉన్నది. లేదంటారా ప్రభుత్వ స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ అద్భుతంగా కార్పొరేట్ కంటే కూడా ధీటుగా చేయండి, దాంట్లోనే జాయిన్ అవుతారు. ఆ విధంగా లేక అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాల చదువుకోక వాటినేమో వదిలిపెట్టేసారు. ఓ పందుల దొడ్లలాగా అవి ఉన్నాయి. వీళ్ళేమో అదే ఆసరగా తీసుకొని వీళ్ళు దోచుకుంటున్నారు. ఒక్క రోజుకి 120 రూపాయల నుంచి 130 రూపాయలు ఖర్చు మేడం వీళ్ళు పెట్టేది భోజనానికి. అంటే నెలకి 35,000 రూపాయలు వీళ్ళు ఫుడ్ పెడతారు. ఇంకా అదర్స్ ఏమైనా ఉంటాయి కూడా ఇంకో 30,000 అవుతాయి. మా అంటే 60,000 రూపాయలు వీళ్ళకి అయ్యే ఖర్చు. ఆ క్యాంటీన్లు కూడా కుళ్ళిపోయిన క్యాంటీన్లు అని చెప్తున్నారు కదా స్టూడెంట్సే. ఆ వాటర్ గోడల నుంచి వాటర్ వస్తుంటుంది, ఫైర్ సేఫ్టీ లేదు, అదే ఫిజికల్ యాక్టివిటీస్ లేవు, అనేక ఆరోపణలు, సూసైడ్లు జరుగుతున్నాయి. ఒక కౌన్సిలింగ్ టీచర్ లేదు వీళ్ళ దగ్గర. ఇన్ని సూసైడ్లు జరుగుతాయి, ఒక టీచర్ లేదు, ఫిజికల్ యాక్టివిటీస్ ఉండవు. మరి ఎక్కడి నుంచి ఎంత ఒత్తిడి ఉంటుంది? ఒక కౌన్సిలింగ్ టీచర్ ఇలా ఉండాలి, మీ మానసిక పరిస్థితి ఇలా ఉండకూడదు, మీ ప్రవర్తన ఇలా ఉండాలి, మీరు ఇలాంటి థాట్స్ రావద్దని చెప్పే నాదుడే లేదు వీళ్ళకి. మన ఇంట్లో ఒక 4 ఉంటే అన్న చెల్లెలము అక్క తమ్ముళ్ళము, మన తండ్రి మనకు కౌన్సిలింగ్ ఇస్తాడు, మన అన్న కౌన్సిలింగ్ ఇస్తాడు, అమ్మ కౌన్సిలింగ్ ఇస్తుంది. వద్దుబెట్ట మార్క్స్ తక్కువ వచ్చినా కూడా ఏమి ఇబ్బంది పడక నాన్న, నీకు మంచిగా నెక్స్ట్ టైం మార్క్స్ తెచ్చుకుందు అని చెప్పని అంటారు. ఆ తల్లిదండ్రులని అన్నదమ్ములని అక్కలని వదిలిపెట్టి ఈ స్కూళ్ళకి కాలేజీలకు వస్తే ఇక్కడ తండ్రి స్థానంలో ఉన్నటువంటి తండ్రే లేడు, తల్లి స్థానంలో ఉన్నటువంటి తల్లే లేదు, వాళ్ళకి కనీసం కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి అన్న తమ్ముళ్ళే లేరు. ఏదున్నా కూడా బలి పశువులు అవుతున్నారు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు డాక్టర్లు లేరు, ఉన్నటువంటి స్టాఫ్ కూడా నువ్వు ఫీజు కట్టలేదు 60% ఫోన్ చేయి మీ పేరెంట్కి అని ఫీజులు తెప్పించుకునే వాళ్ళే తప్ప నువ్వు తిన్నావా బెట్ట, అన్నం తిన్నావా, ఎందుకు తినలేదు, ఏమైనా ఇబ్బందా అని చెప్పేసి ఆయన దగ్గర తీసుకొని ఓదార్చే నాదుడే లేడు. అందువల్లనే ఈ సూసైడ్ కేసులు అవుతున్నాయి. వాళ్ళకి నిజంగా కూడా ఇక్కడ ఇంట్లో ఉన్నట్టుగా ఉండి ఎంతవరకు చదువు కేటాయించాలి, ఎంతవరకు ఆటపాటలు కేటాయించాలి, ఎప్పటికప్పుడు వాళ్ళని మానిటరింగ్ చేసే విధంగానే ఉంటే వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకుంటారండి? అదే మేము డిమాండ్ చేసేది. ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వీళ్ళపైన ఫీజు నియంత్రణ కమిటీ ఖచ్చితంగా వేయాలి. ఫీజు నియంత్రణ కమిటీ వేయనన్ని రోజులు వీళ్ళు 5 లక్షలు కాదు 10 లక్షలు కూడా వసూలు చేస్తారని చెప్పి చెప్తున్నాం. చూస్తున్నారు కదా, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. మొత్తం మీద కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం ఖచ్చితంగా ఇటువంటి ఇన్సిడెంట్స్ పైన స్పందించాలి అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఈ స్టూడెంట్స్ అయితే వీళ్ళకు ఒక జైలు లాగా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ఖచ్చితంగా మారాలి. దీనిపైన ప్రభుత్వం మాట్లాడి ఎంతోమంది వందలాది స్టూడెంట్స్ సూసైడ్లు చేసుకొని చనిపోవడం జరుగుతుంది. అట్లీస్ట్ ఇక్కడ ఉన్న టీచర్లు కూడా సరిగ్గా వీళ్ళకి వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్ గురించి కానీ లేకపోతే ఇదంతా కౌన్సిలింగ్ ఇచ్చే టీచర్లు కూడా లేదు. ఇదంతా కూడా ఒత్తిడి అనిపిస్తుంది పిల్లలకి. ఎంతోమంది వేలాది మంది ఇక్కడ స్టూడెంట్స్ బలి పశువులు అవుతున్నారని పూర్తిగా అయితే చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద స్పందించాలని తెలియజేస్తూ కెమెరామ్యాన్ సూర్యతో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.